కొన్ని పనుల విషయంలో ఆలస్యం అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం జరుగుతున్నటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా నిర్మాణ పనులకు సంబంధించి అటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒక టార్గెట్ పట్టుకొని పనిచేస్తున్నారు. అందుకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కొంత ఇదే విధంగా పనులు ముందుకు సాగితే అనుకున్న విధంగా ప్రస్తుతం మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లేదా ఐఏఎస్లు వీరికి సంబంధించిన క్వార్టర్స్ ఇలాంటివన్నీ కూడా చకచకా పూర్తయ్యేటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఒకవైపు నిర్మాణాలు, ఇంకొక వైపు చూస్తే అమరావతికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి రింగ్ రోడ్ కావచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్, అలానే రైల్వే సంబంధించిన స్టేషన్కి రైల్వే లైన్ని అనుసంధానించేందుకు అవసరమైనటువంటి భూసేకరణ సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే ఇంకొక వైపు ఎయిర్పోర్ట్ కానీ లేదా స్పోర్ట్స్ సిటీ ఇలాంటివన్నీ నిర్మాణాల కోసం భూ సమీకరణ రెండవ దశ, ఇవన్నీ కూడా ఒకే దశలో ప్రస్తుతం ముందుకు కదులుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రత్యక్షంగా అమరావతికి సంబంధించినటువంటి పనులు మనం చూస్తే 11 సంవత్సరాలకు ముందు ఇదే రోజున ఇదే సమయంలో భూములు రైతులు ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకొచ్చి భూ సమీకరణలో భాగంగా భూములు అప్పజెప్తూ వచ్చారు. సో అప్పటి నుంచి చూసినప్పుడు 11 సంవత్సరాల వ్యవధిలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో జరిగినటువంటి పనులు తప్ప వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పని కూడా ముందుకు సాగలేదు, ఒక్క ఇటుక కూడా కొత్తగా పెట్టలేదు. ఇలాంటి నేపథ్యంలో పూర్తిగా 3 రాజధానుల పేరుతో అప్పట్లో పాలకులు వ్యవహరించిన విధం, జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా పూర్తిగా అమరావతి పనులు ఆగిపోయాయి. అలాంటి దశ నుంచి ప్రస్తుతం మళ్ళీ కూడా పనులు వేగంగా సాగుతున్నటువంటి దశకు రావడానికి అనేక ఆటంకాలు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి వనరులను సమకూర్చుకోవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక ప్రభావాలను కూడా అధిగమించాల్సి వచ్చింది. వాటన్నిటి దశ దాటి ప్రస్తుతం నిర్మాణాలు ఒకవైపు సాగుతుంటే ఇంకోవైపు సెకండ్ ఫేజ్ భూ సమీకరణ అనేది మరొక వైపు ముందుకు సాగబోతోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఆయా గ్రామాల్లో స్టార్ట్ చేస్తున్నారు. సిఆర్డీఏ సంబంధించి 7వ తేదీ నుంచి ఈ ప్రక్రియ కూడా మొదలు కాబోతోందని చెప్పి ప్రకటించారు. సో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది, నిర్మాణాలు ఎలా ముందుకు సాగుతున్నాయి? ఎందుకంటే నిన్న గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తులు, అటు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తి పిఎస్ నరసింహ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనం చూసాం ఏదైతే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇలానే మిగిలిన న్యాయమూర్తులు కూడా వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్న పనులను చూడడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల పురోగతికి సంబంధించి కూడా అద్దం పడుతున్నాయి. సో ఎక్కడైతే గ్రాఫిక్స్, డిజైన్లు అని చెప్పి విమర్శలు చేశారో వాళ్ళ కళ్ళ ముందుగానే అమరావతి నిర్మాణం ఒక్కొక్కటిగా ముందుకు కదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు ఏం జరగబోతున్నాయి? అనుకున్న విధంగా నిర్మాణాలు ముందుకు సాగుతున్నాయా లేదా? ఇంకోవైపు భూ సమీకరణ సంబంధించి ఇటు గుంటూరు కావచ్చు, పల్నాడు జిల్లాల పరిధిలో దాదాపు 16,666 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి కూడా ఏం జరగబోతోంది, దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు వెలువడ్డాయి, వీటన్నిటి మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే 660